వెల్కమ్ బ్యాక్ టు నాగాంజలి చిట్టి వ్లాగ్స్. ఈరోజు నేను అల్లం చట్నీ చేస్తున్నానండి. ఇగో 50 గ్రాములు బెల్లము, 50 గ్రాములు ఎండుమిర్చి, 50 గ్రాములు చింతపండు, 50 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసినండి. కొంచెం వేడైన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల శనగపప్పు, 2 టేబుల్ స్పూన్ల మినపప్పు, ఇవి ఫ్రై కావాలి. కొంచెం ఫ్రై అవుతుండాలి. ఇది ఫ్రై అయినాక కొంచెము జీలకర్ర వేయాలి. ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర, హాఫ్ స్పూన్ జీలకర్ర, మెంతులు, ఒక హాఫ్ స్పూన్ మెంతులు. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఎండుమిర్చి, ఎండుమిర్చి ఫ్రై చేసుకోవాలి, మాడకుండా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే అల్లం, కొంచెము అల్లము పచ్చివాసన పోయే వరకు వేయించుతూనే ఉండాలండి. కింద మాడకుండా చూసుకోవాలి. ఎండు మిరపకాయలు కూడా మంచిగా వేగాలి, పెట్టుకొని చేసుకోవాలి. అల్లము మంచిగా వేగాలి, లేకుంటే పచ్చివాసన వస్తుంది. చింతపండు కూడా కొంచెం డ్రై అయ్యే వరకు వేయించుతూనే ఉండాలి. కానీ ఈ ప్రాసెస్ మొత్తం సిమ్లోనే చేయాలి. దీనికి తగినంత బెల్లం, బెల్లం మొత్తం కరగాలి, మంచి కరగాలి. ఇట్లా కరిగిన తర్వాత కొంచెము వాటర్ వేసుకోవాలి. ఇప్పుడైతే మంచిగా మెల్ట్ కావాలి. ఇప్పుడు కొంచెం వాటర్ వేయాలి. కొంచెం మెత్తగా అయ్యే వరకు కొంచెం ఇది ఉడకాలి. ఉడికిన తర్వాత మనము అప్పుడు మిక్సీ పట్టుకుందాం. ఇక ఈ ప్రాసెస్ కావాలి. ఇట్లా అయిన తర్వాత ఒక స్పూన్ సాల్ట్, దీనికి తగినంత సాల్ట్, కొంచెం కావాలంటే ఎక్కువనే పడినా ఇంకొంచెం వేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ కట్టేయాలి. ఇది మొత్తం చల్లగా అయినాక మిక్సీ పట్టుకోవాలి. నేను రెడీ అయింది, అల్లం చట్నీ రెడీ అయింది. ఇప్పుడు దీంట్లోకి తాలింపు పెట్టుకుందాం. ఇప్పుడు కొంచెం ఆయిల్ పోసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడైనాక ఎండుమిర్చి, కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, కొంచెము మినపప్పు, కొంచెం శనగపప్పు, కొంచెం కరివేపాకు, ఇది ఫ్రై అయిన తర్వాత మంచి దాంట్లో వేసి కలపాలి. ఇప్పుడు ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో వేసుకోవాలి చట్నీలో. నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.
అల్లం చట్నీ ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి.